గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టి తోటకనం పంచాయతీలో ఇప్పటికే 3 గ్రామాలు పూర్తయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే తెలియజేస్తున్నారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. 20 నెలలు దాటినా కనీసం కొత్త పెన్షన్ అనేది ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చాలా బాధాకరంతో ఎవరైతే పెన్షన్ అర్హుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడటం జరిగింది. మేమందరం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ఈరోజు నిలదీసి అడుగుతున్నాం. దయచేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మీరు అతి తొందరగా మంజూరు చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు పెట్టించడం జరిగింది. అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% ఇండ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు. ఎవరో 20-30% ఉన్నటువంటి వారు అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కట్టుకోలేకపోవడం, ఈరోజు వాళ్ళు కట్టుకోవాలంటే కూడా ఈ ప్రభుత్వంలో సహాయం అందకపోవడం చాలా బాధాకరమని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా చూస్తే మీరు రైతులకు ఎరువుల సమస్య విపరీతంగా ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఆర్బీకే సెంటర్లు ఉన్నాయో లేదా సచివాలయాలు ఉన్నాయి, అదేవిధంగా వాటి ద్వారా మీరు రైతులకు అందించాల్సినటువంటి ఎరువుని అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గిట్టుబాటు ధర తీసుకుంటే మా ప్రాంతంలో పూలు ఎక్కువగా పండిస్తారు. మీరు చూస్తే పూలుకి ఈరోజు రేట్లు లేకుండా చెండుమల్లి అంటాం, బంతి పూలు 1 కేజీకి 1 రూపాయి అంటే రైతు ఏమైపోవాలని అడుగుతున్నాం మేము ఈరోజు ప్రభుత్వాన్ని. కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోతే రైతు ఎలా బతకాలి? రైతు బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ మేము తిరిగినటువంటి గ్రామాల్లో దాదాపు కరెంటు బిల్లుల్ని ఏదైతే గతంలో మాకు 300 కరెంటు బిల్లు వస్తూ ఉండింది అంటే ఈరోజు 1800 అయింది అని చెప్పి బాధపడుతున్నటువంటి సంఘటనలు మేము చూసాం. మాది ఒకటి విన్నపం, ప్రభుత్వం ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు ఏదైతే మీరు హామీలు చెప్పారో, సూపర్ 6 అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీరు ఏవేవి చెప్పారో వాటిని మీరే ఒకసారి గమనించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయండి. ఎందుకంటే కేంద్రంలో కూడా మీరే ఉన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే పార్టీ, కూటమి పార్టీలు ఈరోజు 3 పార్టీలు కలిసి ఉన్నా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ పరిపాలనకు ఈరోజు మీరు కేంద్రంలో మీదే అధికారం ఉన్నా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరీ ముఖ్యంగా ఈ సూపర్ 6 అనే హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదనేది ప్రజల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా ముందుకు పోతూ ఉంటే ఏ సమస్యలు వచ్చినా మేము ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.